ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు ఈ దినాన్ని నీకు చక్కటి వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు నీ కొరకు, నీ రక్షణ కొరకు ఈ భూమిపై జన్మించిన కారణము చేత జరిగే ఒక అద్భుత కార్యము, ఆశ్చర్యకార్యము ఏమిటి అనగా, నీ జీవితమునకు పాపక్షమ, రక్షణ, నిన్ను నిత్య జీవమునకు నడిపించుటకు ఒక వారధిగా ఆయన తన ప్రాణమును క్రయధనముగా, బలిగా అర్పించి ఉన్నారు. దూతలు స్తోత్రము చేస్తూ ఉన్నారు. ఏమనంటే, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి ఇట్టి రీతిగా దేవునికి స్తోత్రము చేస్తూ ఉన్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. యేసు ప్రభువు రక్షకునిగా, నీకు దేవునిగా నియమించబడి తండ్రి చేత పంపబడిన దేవుడై ఉన్నారు, రక్షకుడై ఉన్నారు. ఆయన నీకిచ్చే మహాభాగ్యము ఏమిటి అనగా, దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. ఈ భూమి మీద నీకు తన శాంతిని, సమాధానమును, నెమ్మదిని అనుగ్రహించి నిన్ను సుఖ సంతోషములతో హాయిగా జీవింపచేసి తుదకు తండ్రితో నిన్ను సమాధానపరిచి, ఐక్యపరిచి, అనగా నీకు నిత్య జీవము, మహాభాగ్యమును ఆయన అనుగ్రహిస్తారు. కాబట్టి అట్టి స్థితి కలుగునుగాక అని దేవుని దూతలు ఆయనను గూర్చి పాటలు పాడుచున్నట్లుగా ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నవి. కాబట్టి నేస్తమా, నీకు యేసు ప్రభు ద్వారా కలిగే ఆ సమాధానమును నీవు పొందుకో. ఆయనను నీ సొంత రక్షకునిగా, దేవునిగా నీవు అంగీకరించి నీ సమస్త అపరాధములు కూడా ఆయన పాదముల చెంత ఒప్పుకొని రక్షణ మహాభాగ్యమును నీవు పొందుకున్నట్లయితే నీ బ్రతుకుకు ఇహమందు సమాధానము, నెమ్మది, పరమందు నిత్య జీవము, సంతోషము, ఆనందము నీకు లభిస్తుంది. యేసు ప్రభు ద్వారా నీకు కలిగే ఉన్నతమైన మహాభాగ్యము ఇదియే. కాబట్టి దేవుడు నీకు తన కృపను కలుగని ఆజ్ఞాపించుచున్నారు గనుక ఆ కృపను పొందుకునే యోగ్యతను ప్రసాదించమని దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుడు తప్పకుండా నీకు ఉన్నతమైన ఆశీర్వాదకరమైన జీవితమును అనుగ్రహిస్తారు. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో ఆ బిడ్డ జీవితంలో నాయన మేలుకరముగా నాయన మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అమూల్యమైన రక్షణ ప్రసాదించి ఈ భూమి మీద శాంతి, సమాధానమును, నెమ్మదిని అనుగ్రహించి నిత్య జీవమునకు వారసులగినట్లుగా దీవించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవంలో జరుపుకొనిచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి నాయన. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. అందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి జీవింపచేయండి నాయన. మీ కృపలో భద్రపరచండి తండ్రి. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను జ్ఞాపకం చేసుకొని నాయన మేలులతో హృదయాలు తృప్తిపరచండి తండ్రి. నాయన మీ ఆశీర్వాదములు బిడ్డలకు అనుగ్రహించి మీ కృపచేత జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణా వాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.